చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయే రేంజ్ లో ఉంది. పక్కా హిట్ సినిమా, డౌట్ లేదు. చాలా బాగా చేశారు. ఇక నో అంటే ఇలా ఇలా అని చెప్పడానికి కూడా ఏం లేదు. పర్ఫెక్ట్ యాక్టింగ్, సూపర్ అంతా. అసలు ఇది మైనస్ అని చెప్పడానికి అయితే ఏది లేదు. పర్ఫెక్ట్ గా ఉంది సినిమా, హిట్ మూవీ. అంటే తమిళ్ ఎలా ఉందనేది తెలియదు కానీ తెలుగులో మాత్రం పక్కా హిట్ సినిమా, డౌట్ లేదు. థ్యాంక్ యూ. కంపల్సరీ చూడాలి. అనిరుద్ధ్ చింపేశాడు అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్షన్ మస్త్ ఎక్దమ్ ఫుల్. లోకేష్ కరంగా యాక్టింగ్ అయితే హైలైట్ అసలు మస్తు ఉంది. మొత్తం చించేసాడు అనుకో. అట్లా యాక్టింగ్ అయితే హైలైట్ అనుకో. ఇక అంతే. అనిరుద్ధ్ అయితే సూపర్ అనుకో. ఇక వేరే లెవెల్. ఇక విజయం అయితే సూపర్. మాస్ యాక్షన్. డీసీ ఈజీ 200 CR కొట్టేస్తారు, 200 కోట్లు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్ అయితే ఈజీ 200 CR కొడతానా. డీసీ యాక్షన్ సూపర్. మ్యూజిక్ అయితే మొత్తం మజా వచ్చేసి మొత్తం సెట్ అయ్యిండు. తొందరగా ఆయన కూడా అల్లు అర్జున్ తో మూవీ కంప్లీట్ చేసి రౌలెక్స్ విక్రమ్ 2 కూడా తీయాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 2-3 టైమ్స్ అయితే చూస్తాను నేను ఈజీగా. స్టోరీ కూడా బాగుంది. ర్యాండ్ మొత్తం వింటేజ్. ఫ్యామిలీతో కొంచెం బ్లడ్ బాత్ ఉంది అనమాట మూవీ. ఫ్యామిలీతో అయితే చూడలేము, నార్మల్ ఆడియన్స్ సింగిల్ వెళ్ళాం. రేటింగ్ ఎంత? సూపర్. 5కి 4.5. చూడటానికి కూడా లేదు. బెస్ట్ సినిమా ఏమన్నా కొరియన్ కనకరాజు. డీసీ మాత్రం అసలు బాగాలేదు. నేను 2 సినిమాలు చూశాను. ప్రిఫర్ మాత్రం చేసేది కొరియన్ కనకరాజు. రేటింగ్ 5కి 2 ఇస్తాను అంతే, అంతకుమించి ఏమి అని. ఓన్లీ అది కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. స్టోరీ మాత్రం 0. కొరియన్ కనకరాజు బాగుందా, డీసీ బాగుందా? వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. అస్సలు చూడొద్దు సినిమా ఏముందని డీసీ. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగుంది. డీసీ అసలు సినిమా ఏమీ లేదు. కొరియన్ కనకరాజు ఆల్ టైమ్ హిట్. వరుణ్ తేజ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా. ఏమో డీసీ చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లోనే కొరియన్ కనకరాజు. వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా వచ్చి డీసీ. స్టోరీ మాత్రం ఏమీ లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఉంది. అసలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఏమైపోతుందో కూడా తెలియదు. డీసీ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి బాగుంది, యాక్టింగ్స్ బాగున్నాయి, కానీ స్టోరీ మాత్రం ప్రాపర్ గా ఎండింగ్ అయితే ఏమీ లేదు. నేను నైట్ డే చూసిన ప్రీమియర్. చాలా అంటే చాలా వర్త్ సినిమా. నువ్వు పెట్టిన 150-500 సినిమా కొరియన్ కనకరాజు. డీసీ మూవీ చూసానన్న. ప్రతి లోకేష్ కనకరాజ్ని ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి వెళ్ళా. నన్ను ఈరోజు ఏమన్నా ఇంతమంది అడుగుతారు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. డీసీ మూవీ చూసానన్న. ప్రతి లోకేష్ కనకరాజ్ని ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి వెళ్ళా. ఎందుకంటే తన ప్రీవియస్ వర్క్స్ మనకు తెలుసు. విక్రమ్, ఖైదీ ఏవైతున్నాయో ప్రీవియస్ వర్క్స్ మనకు తెలుసు. తను డైరెక్షన్ చేసి ఎలా ఉంటుందో మనం చూసినాము. కానీ ఫర్ ది ఫస్ట్ టైం తను హీరోగా లాంచ్ అయ్యింది కదా. నేను లోకేష్ కనకరాజు హీరోగా లాంచ్ అయ్యింది అంటే ఉంటుంది అనుకున్నా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. ట్రైలర్లో నేను నిజం చెప్తున్నా, ట్రైలర్లో 20% ఉంది. మొత్తం స్క్రీన్ పైన మూవీ మొత్తం బ్యాలెన్స్ చేసిండు. ట్రైలర్ 15%, సినిమాలో 85% ఉంది. మొత్తం పిచ్ అయిపోతారు. అంటే ఐ మీన్ ఎక్కడ పడితే అక్కడ స్టోరీ చంపుకోవడాలు, నరుకోవడాలు అవి ఏమి ఉండవు. నీట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా నీట్గా ఉంటుంది. స్టోరీ చాలా నీట్గా వెళ్తుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు. నీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే వచ్చేస్తే కూడా ఆపుకొని మరి చూడొచ్చు. ఆ రేంజ్లో ఉంది. కామెడీ ఎక్స్పెక్ట్ చేద్దాం. నువ్వు నేల్ గ్రిప్పింగ్ స్టోరీగా మనం ఖైదీ ఎట్లా చూస్తాము, ఇట్లా ఒక కార్నర్లో కూర్చొని. డీసీ కూడా అంతే. ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అంటే చెప్పొద్దనా. ఒక్కొక్క షార్ట్ చెప్పొద్దు. వామిక గారు, షీఈస్ ద వన్ ఆఫ్ ది హీరో ఇన్ ద మూవీ. తను నెక్స్ట్ లెవెల్ అన్న. స్టోరీ కూడా చాలా బాగుంది. నీ క్వశ్చన్లు అడుగుతలేరా అన్న. నేను ఒక్కటే డైలాగు. నీకు ఈ ట్రైలర్లో మనం చూస్తాం కదా, అవ పేరేంటరా అంటే చంద్ర అంటది కదా. చంద్ర క్యారెక్టర్ అన్న. చంద్ర షీఈస్ ద హీరో. ఆమె స్టోరీ హైలైట్ ఉన్నది. డైలాగులు చాలా బాగున్నాయి అన్న. ఈ డైలాగ్ అని చెప్పలేము. అంటే ప్రతి ఒక్క డైలాగు చాలా ఇంపాక్ట్ తో రాసినారు.
బ్లడ్ పోసినారు అంటే వైలెన్స్ ఇప్పుడు మనము ఖైదీలో విక్రమ్ లో చూపించారు కదా, దానికి డబ్బలు త్రిబుల్ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇట్లా కళ్ళు ఇట్లా తిప్పుకుంటాము, వద్దు ఇది చూడొద్దు అని చెప్పని ఆ రేంజ్ లో ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ కాదన్నా, నెక్స్ట్ లెవెల్ ఉన్నది అది. లవ్ స్టోరీ ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతాం. లవ్ స్టోరీ అనొద్దు కానీ ఒక మనిషిని ట్రస్ట్ చేస్తే మనం ఎంత దాకా వెళ్తాం అనేది మూవీలో చూపించినారు. ఒక పర్సన్ ని మనం మధ్యలో వదిలేయకుండా ఎట్లనే లాస్ట్ వరకు ఎట్లా క్యారీ చేయాలి, ట్రస్ట్ అనేది ఎక్కడ బ్రేక్ కాకుండా వాళ్ళ చూపించినారు అన్న. ఇక అది ఇప్పుడు బయటకు వస్తున్నారు, నేను ఒక్కసారి చెప్తే బాగుండదు. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. ఏ ఒక్క ఆడియన్ డిసప్పాయింట్ కాడు. ఖైదీకి డిసప్పాయింట్ కాలే, విక్రమ్ కి డిసప్పాయింట్ కాలే, ఈ మూవీకి కూడా డిసప్పాయింట్ గారు. డైరెక్టర్ గారు హీరోగా లాంచ్ అయ్యారు. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. కొరియన్ కనకరాజు అన్న ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ. మిస్టికల్ అని కూడా ఎందుకు అంటున్నాను అంటే ఒక మంచి యూనిక్ క్లైమాక్స్ మనకు చూపించడానికి ట్రై చేశారు. సో దానికి జెన్యూన్ అటెంప్ట్ కి నేను ఫస్ట్ కుడోస్ చెప్తా, హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తా. ఎందుకు అంటే ఇట్లాంటి హారర్ కామెడీ సినిమాలు మనకి వస్తూనే ఉంటాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి హారర్ కామెడీ విత్ మిస్టికల్ ఎలిమెంట్స్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ అటెంప్ట్, జెన్యూన్ అటెంప్ట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ టోటల్ ల్యాగ్ అన్న, టోటల్ ల్యాగ్. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు వేస్ట్ చేశారు సినిమాని. మూవీ లెంగ్త్ 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ ఉంది. 2 అవర్స్ 10 మినిట్స్ లేకపోతే 2:15 చేసుంటే ఇంకా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యేది సినిమా. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ ని కూడా మనం సత్య ఉన్నంతసేపు, సత్య ఉన్నారు కాబట్టే మనం భరించగలిగాము, చూడగలిగాము. లేకపోతే మాత్రం ఇంకా దారుణంగా బోరు కొట్టేది. లేదన్నా, నేనైతే మాత్రం ఇది ఒప్పుకోను. మన ఆ స్లాంగ్ ఏదైతే ఉందో, ఆ రాయలసీమ స్లాంగ్ నీట్ గా చాలా బాగా వర్కౌట్ అయింది. వరుణ్ తేజ్ గారు చాలా బాగా అది డబ్బింగ్ చెప్పగలిగారు. అండ్ ఈవెన్ కొరియన్ గెటప్ లో కూడా కొరియన్ అంటే అక్కడక్కడ మనకి వినిపిస్తుంది కొరియన్ స్లాంగ్, మొత్తం వినిపించదు. కొరియన్ స్లాంగ్ డబ్బింగ్ పెట్టేశారు. బట్ ఆ కొరియన్ స్లాంగ్ వినిపించుంటే బాగుండేదేమో, అదొకటి మాత్రం ఫీల్ అయ్యాను. కొన్ని సందర్భాల్లో వరుణ్ తేజ్ కనిపించలేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి పూణే అని అంటున్నారు. అంటే అన్న బాడీ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఫ్యామిలీ అలానే. ఇప్పుడు మనం సాయిధనం తేజ్ ని చూస్తే రైట్ సైడ్ నుంచి చూడడానికి చిరంజీవిలా ఉంటారు, ఫ్రంట్ నుంచి మళ్ళా పవన్ కళ్యాణ్ లా ఉంటారు. బాడీ లాంగ్వేజెస్ చాలా మిక్స్ అవుతాయి వీళ్ళవి. సో అట్లనే మనకి వరుణ్ తేజ్ ఈ సినిమాలో మనకి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, చిరంజీవి డైలాగ్ డెలివరీ కనిపిస్తుంది. సో యా, వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఎవరిని కాపీ కొట్టడం కాదు, ఆయన జెన్యూన్ యాక్టింగ్ అది అంతే. అండ్ సత్య నా హీరో సినిమాకి మాత్రం. సత్య లేకపోతే సినిమా లేదని చెప్తా, నేను ఓపెన్ గా చెప్తా. నిజంగా వరుణ్ తేజ్ ని కూడా డామినేట్ చేసి పడేశాడు సత్య. అసలు వరుణ్ తేజ్ గారు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన డేట్లు దొరకవు, మోస్ట్ డిమాండ్ ఉన్న కామెడియన్ అని చెప్పి. మీరు ఈ సినిమా చూడండి బాస్, సత్య కోసం వెళ్ళండి సినిమాకి, మనసారా నవ్వుకొని వస్తారు బయటకి. క్రింజ్ కామెడీ కూడా కాదన్న, అది జెన్యూన్ కామెడీ, మంచి ఫన్ రైడ్. సినిమా మొత్తం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ మాత్రం. అండ్ రితిక కూడా చాలా క్యూట్ గా బబ్లీగా సినిమా మొత్తం ఉంది, మంచి రోల్ కూడా బాగుంది. ఓవరాల్ గా మంచి జెన్యూన్ అంటే వరుణ్ గారికి అయితే అది మంచి కంబ్యాక్ అని చెప్తాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత కంబ్యాక్ కాకపోయినా కూడా మంచి కంబ్యాకే. క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బాగుండుంటే చాలా బాగుండేది. లైక్ యూనిక్ క్లైమాక్స్, అది మంచి సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్. కాకపోతే విఎఫ్ఎక్స్ వల్ల దెబ్బడిపోయింది. ఒక హత్య చేసే తుపాకీ, ఈ కథాంశం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. లోకేష్ కనకరాజు హీరోగా ఈ సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. న్యాయం ఉన్నవాళ్ళు, అన్యాయం ఎదిరించే వాళ్ళు, అన్యాయాన్ని న్యాయాన్ని అధికారం ఎలా దుర్వినియోగం చేసిన వాళ్ళకి ఒక మంచి లెసన్ లాగా ఒక నెప్టేజం మూవీ డీసీ. అనిరుద్ మ్యూజిక్ ఆసమ్ అని చెప్పచ్చు. సో ఇది సింగిల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు అన్న లోకేష్ కనకరాజు. ప్రొడక్షన్ వైస్ కూడా చాలా బాగున్నాయి. ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆడియో ఫంక్షన్ లోనే పెద్ది రామ్ చరణ్, బాబాయ్ ఓజీ కళ్యాణ్ గారి స్థాయి కాకపోయినా ఈ సినిమాతో తన ప్రూవ్ చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. హర్రర్ అంటేనే చాలా మంది మ్యాక్సిమం డైరెక్టర్స్ ఫీమేల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేడీస్కి. అలాంటిది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు వరుణ్ తేజ్. కిస్టులు కూడా చాలా బాగున్నాయి. కామెడీ సచ్ అయితే కనుక ఆసమ్. మ్యూజిక్ తమన్ బాబాయ్ వావ్ అనిపించే విధానంగా ఎం గాంధీ గారి స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమాలో ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. హర్రర్ కామెడీ జోనల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఫుల్ బిర్యానీ తినిపించడం చెప్పచ్చు.
అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని వాచ్ చేయొచ్చు. మెగా ఫ్యాన్స్ కి ఒక బొనాంజా వాచబుల్ కొరియన్ కనకరాజ్ మూవీ. అరే అన్న మెగా ఫ్యామిలీకి అయితే పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అరే అన్న మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద ఇట్టు కొట్టిండు, సారీ మన పెద్ద రామ్ చరణ్ గారు కొట్టిరు, ఓజీ కొట్టిండు బాబాయ్ గారు, మళ్ళా వరుణ్ తేజ్ గారు కొట్టిరు. ముగ్గురు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ముగ్గురు బ్లాక్ బస్టర్ మన వరుణ్ తేజ్ గారి మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఇది ఒక మంచి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఓజీ నుంచి మన పెద్ద నుంచి మళ్ళీ ఇలా వరుణ్ తేజ్ గారిది అసలు ఎక్కడ తగ్గలే. మన వరుణ్ అన్న యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసి చింపి పడేసిండు. యాక్టింగ్ మాత్రం కామెడీ ఎంత బాగుందో, అర్రర్ కూడా అంత బాగా చూపించిండు. మేము చెప్పండి హీరోయిన్ గారికి చెప్పాలంటే మాటలు లేవు. మీ నిజంగా చెప్తున్నాం, హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిన యాక్టింగ్ మాత్రం అదర కొట్టింది. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది మేడం. నెక్స్ట్ రాబోయే కాలానికి మంచి పెద్ద స్టార్ అవుతుంది హీరోయిన్ గారు. అంత బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ కూడా. ముందుగా చెప్తున్నా ఆల్ ద బెస్ట్ మేడం, మీకు అంత బాగా యాక్టింగ్ చేసారు. మన వరుణ్ మాత్రం ఇచ్చి పడేసినాం అన్న. ఛానల్తో మేము కామెడీ చూడక ఛానల్ మిస్ అయిపోయినాం. మళ్ళీ కామెడీ చూసి ఎంజాయ్ చేసినాం, అర్రర్ కూడా ఎంజాయ్ చేసినాం. అన్న షేక్ చేసినాం అన్న. సినిమా మాత్రం కూర్చున్న సీట్లలో మాత్రం భయపడిచ్చినావు, నవ్వుపించినావు. అరే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమా అసలు డిఫరెంట్ సినిమా, మనం ఊహించుకోవాలి అంత బాగా తీసారు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, మెగా ఫ్యామిలీకి పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ పేరు రిలేట్ చెప్పొచ్చు, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి పేరు రిలేట్ చెప్పొచ్చు, మన వరుణ్ తేజ్ గారు. సినిమా మాత్రం మాటల్లో సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్.